ఆదిలాబాద్ వరప్రదాయిని కొరాట చనక బ్యారేజీల ద్వారా ఆయకట్టుదారుల ఆశయాలు నెరవేరుస్తున్నాయని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి బ్యారేజీ పంప్ హౌస్ ప్రారంభించనున్న సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మంగళవారం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పంప్ హౌస్ను సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. అక్కడ ఇంజనీర్లతో మాట్లాడి ప్రాజెక్టు గురించి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యంపై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. 2016లో ప్రారంభించిన ప్రాజెక్టు ఇప్పుడు పూర్తయి ఈపాటికి ఆయకట్టుదారులకు సాగునీరుతో పాటు గృహాలు తాగునీరును కూడా అందించాల్సి ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టు పెండింగ్ పనులను నిధులు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. ఆయకట్టు ప్రతి ఎకరానికి నీరు పారించడమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యమని తెలిపారు. ఈరోజు చనాక కొరాట పంప్ హౌస్ నిర్మాణం ఓపెనింగ్కి ప్రారంభోత్సవానికి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి, మన ప్రియతమ ముఖ్యమంత్రి, ప్రజాపాలన నాయకుడు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మా అందరి అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఆదిలాబాద్ జిల్లాకు గత 2 నెలలలో ఇది రావడం రెండవసారి. వారికి స్వాగతం, సుస్వాగతం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. 51,000 సాగునీటి ఆయకట్టు, 81 గ్రామాలకు తాగునీరుని అందించడానికి ఉద్దేశించినటువంటి చనాక కొరాట బ్యారేజ్ పంప్ హౌస్ ఈరోజు ఓపెనింగ్. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులతోనే ప్రారంభమవుతుందని ప్రజలందరికీ అర్థమైంది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఆయనకి స్వాగతం పలుకుతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత తక్కువ బడ్జెట్తో అత్యంత ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాటన్నిటిని దాటుకుంటూ దుబారా చేయకుండా రేవంత్ రెడ్డి గారు కుండలో నీళ్లు జమ చేసిండు, ఒక బొట్టు జమ చేసి తెలంగాణ ప్రజలకి అత్యంత ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించడానికి, నీటిని అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటిది ఆదిలాబాద్లో మా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో చనాక కొరాట నిర్మాణానికి గత ప్రభుత్వం పెట్టినటువంటి అన్ని బిల్లుల్ని, పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బిల్లుల్ని మా ప్రభుత్వం క్లియర్ చేసింది. ఇంకా అనేక ఎకరాల ల్యాండ్ అక్విజిషన్, భూ సమీకరణ చేయవలసినటువంటి డబ్బులు రిలీజ్ చేయబోతా ఉన్నది. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి వల్ల మాత్రమే సాధ్యమైంది. గత ప్రభుత్వం ఏమంటారంటే మొదలుపెట్టి కింద పడేసి వెళ్ళిపోయింది. డబ్బులు దుబారా కాకుండా అత్యంత తక్కువ ఖర్చుతో అత్యంత ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తూ ఉన్నది.